Yes, sir. నాన్న రికార్డ్ అవుతుంది కదా క్లాసు? Yes, sir. ఓకే, గాయత్రి స్టార్ట్ చేయండి. In return for lending him the engine, he would drive it where I wanted. సో ఇన్ రిటర్న్ దానికి బదులుగా ఫర్ లెండింగ్ హిమ్ ద ఇంజిన్, ఎవరికి ఇచ్చాడు ఇంజిన్? ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? స్వామీజీకి ఇస్తున్నాడు. Swamiji, sir. స్వామీజీ ఏం చేస్తాడంటే, స్వామీజీ వాళ్ళ అసిస్టెంట్ వీడికి ఎక్కడికి కావలిస్తే అక్కడికి రోడ్ ఇంజిన్ ని నడుపుతానని చెప్పి హామీ ఇచ్చాడంట. తర్వాత Though I felt inclined to ask for a money contribution, I knew it would be useless to expect it from one who was on a missionary work. సో రోడ్ ఇంజిన్ వాడికి లెండ్ చేస్తున్నందుకు వీడు ఏమనుకున్నాడంటే, మనీ అడుగుదాము అనుకున్నాడు. ఏం చేద్దాం అన్నాడండి? మనీ అడుగుదాం అనుకున్నాడు. కానీ అది యూజ్లెస్ అని వాడు ఒక నిర్ధారణకు వచ్చాడు. ఎందువల్ల యూజ్లెస్ అనుకుంటున్నాడు? బికాజ్ స్వామీజీ మిషనరీ వర్క్ కి వచ్చాడు తప్ప, అంతేగాని బిజినెస్ వర్క్ మీద కాదు అంట. తర్వాత పారాగ్రాఫ్ చదువుతాను. So the whole gathering was at the compound wall opposite to the Gymkhana. సో మొత్తం గ్యాదరింగ్ అంతా ఎక్కడికి వచ్చేసారు? కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చేసారు. ఎందువల్ల వచ్చారు కాంపౌండ్ వాల్ దగ్గరికి? బికాజ్ అక్కడే రోడ్ ఇంజిన్ అక్కడికి వచ్చి కాంపౌండ్ వాల్ ని పగల కొట్టేసి అక్కడే కదా అయిపోయింది. సో జనాలందరూ అక్కడ రోడ్ ఇంజిన్ అక్కడికి కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చారంట, ఆపోజిట్ టు జిమ్ఖానా గ్రౌండ్స్. తర్వాత Swamiji's assistant was an expert in handling engines. స్వామీజీ యొక్క అసిస్టెంట్ అంట రోడ్ ఇంజిన్ డీల్ చేయడంలో ఎక్స్పర్ట్ అంటండి. తర్వాత In a short while, my engine stood steaming up proudly. అతి కొద్ది టైంలో ఏమైందంటే ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఇంజిన్ రన్నింగ్ లో వచ్చిందంట. చాలా గర్వంగా, అది చూడండి రోడ్ ఇంజిన్ ఎంత గర్వంగా మాట్లాడుతుంది, ఎంత సౌండ్ చేసుకుంటూ డ్ర 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 స్టార్ట్ అయిందంట. ఇక్కడ ఏమైంది? It was a gratifying sight. ఇట్ వాజ్ ఎ గ్రాటిఫైయింగ్ సైట్. అది మన ఆథర్ కి చాలా సంతోషకరమైన, చాలా ఆనందకరమైన సంఘటనలా కనిపిస్తుంది అంటండి. తర్వాత The Swamiji called for 2 pillows, placed one near his head and the other at his feet. స్వామీజీ గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు 2 పిల్లోస్ కావాలన్నారంటండి. పిల్లోస్ ఎందుకు? వాడి మించి రోడ్ రోలర్ నడిపిస్తాడు కదా. సో రోడ్ రోలర్ నడిపించడానికి తల కింద ఒకటి, కాలు కింద ఒకటి పెట్టుకున్నాడు అంట 2 పిల్లోస్. He gave detailed instructions as to how the engine should be run over him. స్వామీజీ గారు ఏం చేశారంటే, ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు డ్రైవర్ కి, ఎగ్జాక్ట్ గా ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి రోడ్ ఇంజిన్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. తర్వాత ఏమైంది? He made a chalk mark on his chest and said, "It must go exactly on this, not an inch this way or that." అప్పుడు ఏం చేశాడంటే, ఆయన స్వామీజీ గారు ఆయన చెస్ట్ మీద ఒక చాక్ పీస్ తోటి ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాడంట. పెట్టుకుని డ్రైవర్ తోటి అన్నాడంట, ఎగ్జాక్ట్ గా ఈ స్పాట్ లోంచి వెళ్ళాలి, 1 ఇంచ్ అటు కాదు, 1 ఇంచ్ ఇటు కాదు అన్నాడంట. The engine hissed and waited. ఇంజిన్ రెడీగా ఉంది. ఇంజిన్ ఏం చేస్తుందంటే, పక్కన రోడ్ ఇంజిన్ స్టార్ట్ అయింది కాబట్టి అది రెడీగా ఉంది. The crowd watching the show became suddenly unhappy and morose. సో జనాలందరూ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? స్వామీజీ గారు రెడీ అయ్యారు, తల కింద పిల్లో పెట్టుకున్నాడు, కాలు కింద పిల్లో పెట్టుకున్నాడు, మార్కింగ్ చేసుకున్నాడు, వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ జనాలందరూ ఎలా ఉన్నారంటే, వాళ్ళకి చాలా సాడ్ గా ఉన్నారు. రోడ్ ఇంజిన్ పైకి ఎక్కితే ఏమవుద్ది? స్వామీజీ చచ్చిపోతాడు, అయ్యో ఈయన ఏంటి ఇలాంటి పని చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ సాడ్ గా ఉన్నారంట. తర్వాత ఏమైంది తల్లి? This seemed to be a terrible thing to be doing. ఇది జనాలు అనుకుంటున్నారు ఇది చాలా టెరిబుల్ థింగ్, అలా చేతిలో మనం చూస్తుండగా స్వామీజీ గారు మించి రోడ్ రోలర్ అయితే చచ్చిపోతారు కదా అని చెప్పి వాళ్ళు ఒక టెరిబుల్ థింగ్ కింద కన్సిడర్ చేశారంట. When I say Om, drive it on. The ఏమన్నాడమ్మా? Swami lay down on the pillows and said, "When I say Om, drive it on." స్వామి గారు ఏమన్నారంటే, నేను ఒక సిగ్నల్ ఇస్తాను. సిగ్నల్ ఏంటి? ఓం అనే సిగ్నల్ ఇస్తాడంట. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే, డ్రైవర్ ఆయన మించి నడిపించాలి. He closed the crowd watched tensely. He closed his eyes, the crowd watched tensely. స్వామీజీ గారు ఏం చేశారంటే, సిగ్నల్ ఇస్తా అన్నాడు. సిగ్నల్ ఏంటి? ఓం అనే సిగ్నల్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు రోడ్ ఇంజిన్ ఆయన మించి వెళ్ళాలి. క్రౌడ్ అంతా కూడా చాలా టెన్స్ గా చూస్తున్నారంట.
I looked at the whole show in absolute rapture. After all, the road engine was going to get on the move. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా అందరూ సాడ్గా ఉన్నారు. స్వామీజీ మీదకి వెళ్తే చచ్చిపోతాడని అందరూ ఏమో మొరోస్తోటి ఉన్నప్పటికీ కూడా ఈయనకి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే రోడ్ ఇంజిన్ కదలడం మొదలవుతుందంటండి. అది చూసి వీటికి చాలా ఆనందం కలుగుతుంది మన ఆథర్‌కి. At this point, a police inspector came into the crowd with a brown envelope in his hand. ఈ సంఘటన జరుగుతుంటుండగా పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ విత్ ఎన్ ఎన్వలప్ ఇన్ హిస్ హ్యాండ్. క్రౌడ్ లో ఏం చేశాడంటే చూడండి, మన సినిమాల్లో కూడా లాస్ట్ క్లైమాక్స్ లో ఎవరు ఎంటర్ అవుతారు గాయత్రి సినిమాల్లో సాధారణంగా? Hero sir. హీరో ఎంటర్ ఎందుకు అవుతాడమ్మా? హీరో గడు విలన్ కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే పోలీసులు ఎంటర్ అవుతారు. ఆపండి, గాలిలోకి 2 రౌండ్లు కాల్చి ఆపండి అంటారు కదా. అలాగే ఏమైందంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడంట. ఆయన చేతిలో ఏముందంట? బ్రౌన్ ఎన్వలప్ ఉందంట. తర్వాత He held up his hand, beckoned to the Swamiji's assistant, and said, "I am sorry. I have to tell you that you can't go on with this." ఆయన ఎన్వలప్ తీసుకుని చెయ్యి పైకెత్తి, మనం సాధారణంగా సినిమాల్లో జరిగినట్టే ఆపండి ఆపండి అంటారు కదా. అలాగే ఏమైందంటే ఆయన ఇన్స్పెక్టర్ వచ్చి చెయ్యి పైకెత్తి ఆపండి, ఈ షో కంటిన్యూ అవడానికి వీలు లేదు అన్నాడంట. తర్వాత ఏమైంది? The magistrate has issued an order prohibiting the engine from running over him. ఇంతకీ ఏంటి కారణం ఏంటంటే ఆ లోకల్ గా ఉన్న మెజిస్ట్రేట్ జడ్జి ఏం చేశాడంటే ఒక ఆర్డర్ పాస్ చేశాడంట. ఆర్డర్ ఏమన్నదంటే స్వామీజీ గారి మించి రోడ్ ఇంజిన్ వెళ్ళడానికి అసలు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడంట. The Swamiji picked himself up. There was a lot of commotion. ఈ లోపల ఏమైందంటే స్వామీజీ గారికి సహనం చచ్చిపోయింది. చచ్చిపోయి తల కింద కాలు కింద వేసుకున్న పిల్లో పైకి ఎత్తుకుని సంకలో పెట్టుకుని పైకి వచ్చేసాడంట. జనాలు అందరూ ఒకళ్ళు అనుకుంటున్నారంట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. కమోషన్ అంటే గోల. The Swamiji became indignant. స్వామీజీ గారికి సహనం చచ్చిపోయిందండి. ఏంటి, నేను ఇంత కష్టపడి ఇంత ప్లాన్డ్ గా చేసుకుంటే స్వామీజీ గారు వచ్చి ఏం చేస్తున్నారు, ఇదేంటి అని చెప్పి స్వామీజీ గారికి సహనం చచ్చిపోయింది. I have done it in hundreds of places already and nobody questioned me about it. స్వామీజీ గారు అంటున్నారు ఇప్పుడు, అదేంటి సార్, నేను దీన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ లో చేశాను, అక్కడ చేశాను ఇక్కడ చేశాను, ఇప్పుడు వచ్చి నన్ను ఎవరు ఆపలేదు, మీరేంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి స్వామీజీ పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాడంట. Nobody can stop me from doing what I like. It's my master's. This order demonstrate the power of the yoga to the people of this country, and who can question me? స్వామీజీ గారు అంటున్నారంట, నన్ను ఎవ్వరూ ఆపలేరు, మా గురువు గారు చెప్పింది నేను చేస్తున్నాను. మా గురువు గారు ఏం చెప్పారు, యోగా యొక్క పవర్ మొత్తం కంట్రీ అంతా తెలియజేయన్నారు. నేను దానికోసం వచ్చి ఇక్కడ ఈ షో చేస్తున్నాను, నన్ను ఎవరూ క్వశ్చన్ చేయలేరు అని చెప్పి ఆయన అన్నాడంట. ఎవరు? స్వామీజీ అన్నాడంట. ఎవరితోటి? పోలీస్ ఇన్స్పెక్టర్ తోటి. తర్వాత A magistrate can, said the police inspector and held up the order. మిమ్మల్ని ఎవరో ఆపలేరు కానీ ఒక పర్టికులర్ వ్యక్తి ఆపగలడండి. ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరంటే మెజిస్ట్రేట్ గారు ఆపగలరు అని చెప్పి ఆయన చేతిలో ఉన్న మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ చూపించి స్వామీజీ గారిని ఆపాడంట. తర్వాత What business is it of yours or his to interfere in this manner? I don't know all that. This is his order. ఇప్పుడు స్వామీజీ గారు అంటున్నారు ఎవరితోటి? పోలీస్ ఇన్స్పెక్టర్ తోటి. అసలు నీ బిజినెస్ ఏంటి, మీ మెజిస్ట్రేట్ బిజినెస్ ఏంటి నా బిజినెస్ లో ఇన్వాల్వ్ అవడానికి? నాకు సంబంధం లేదు, నా షో నేను చేసుకుంటాను అంటే ఇన్స్పెక్టర్ గారు అంటున్నారు, నాకు అవన్నీ తెలియదండి, ఐ డోంట్ నో ఆల్ దాట్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ కంపల్సరీ ఫాలో అయ్యి తీరాలి అంటున్నాడు. తర్వాత He permits you to do everything except swallow potassium cyanide and run this engine over your chest. అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ గారు స్వామీజీ గారితో అంటున్నాడు, బాబు నువ్వు మేకులు తింటే మేకులు తినుకో, గ్లాసులు తింటావా గ్లాస్ తిను, ఏమండి వేడి వేడి హాట్ రాడ్ ని లిక్ చేస్తావా, అయ్యే కదా స్వామీజీ గారు ఇందాక చేసినాయి స్టార్టింగ్ లో. Yes, sir. అవన్నీ చేసుకో, కానీ 2 చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు మెజిస్ట్రేట్. ఒకటేంటి, సైనైడ్ తినకూడదు అండ్ ఇంజిన్ రన్ చేయకూడదు నీ చెస్ట్ మించి. సైనైడ్ తింటే ఏమవుద్ది చరిష్మా? చనిపోతాడు సార్.
ఇంజిన్ బాడీ నుంచి వెళ్తే ఏమవుద్ది? అభిరామ్ వచ్చాడా? ఎస్ సార్. ఇంజిన్ బాడీ నుంచి వెళ్తే ఏమవుద్ది నాన్న? బ్రతకం సార్ ఇంకా. రోడ్ ఇంజిన్ కింద తేజస్విని దాని నుంచి రోడ్డు మీద పంపించామంటే తేజస్వి ఏమైపోద్ది? పచ్చడి అయిపోద్ది. అభిరామన్ కింద పెట్టామంటే పచ్చడి అయిపోద్ది. అలాగా ఎవరినన్నా కింద పెడితే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పర్మిషన్ లేదు మాస్టారు, మీరు చెయ్యడానికి వీలు లేదు అని పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరితో చెప్తున్నాడు చరిష్మా? యోగా చేసే అతనితో సార్. ఈజీ తోటి చెప్తున్నాడు. తర్వాత చదువు తల్లి. You are free to do whatever you like outside our jurisdiction. వాడు అంటున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మీరు ఏమన్నా సైనైడ్ తింటాను, రోడ్ ఇంజిన్ నడిపించుకుంటాను అంటే ఓ పని చేయండి, మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ దాటి బయటికి వెళ్ళిపోయి అక్కడ చేసుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అన్నాడు. హేమంత్ అర్థమైంది ఎక్కడి వరకుని? సార్. గుడ్. తర్వాత చదువు తల్లి. I am leaving this cursed place this very minute, the Swamiji said in great rage and started to go, followed by his assistant. ఈ లోపల స్వామీజీ గారికి ఏమైందంటే సహనం చచ్చిపోయింది. ఇది ఒక శపించబడ్డ ప్లేసు, ఈ ప్లేస్ లో నేను ఎలాంటి షోలు చేయను, ఎలాంటి యోగా పర్ఫామ్ చేయను అని చెప్పి ఆయన బట్టలు చదువుకొని వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల ఈ రోడ్ రోలర్ నడిపే అసిస్టెంట్ కూడా వెళ్ళిపోవడం మొదలెట్టాడంట అండి. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఫాలోడ్ బై హిస్ అసిస్టెంట్. చదువు తల్లి. His assistant's arm and said, "You have steamed it up. తర్వాత Why not take it over to that field and then go?" ఆయన అసిస్టెంట్ గా వెళ్ళిపోతుంటే మన రోడ్ రోలర్ కలిగిన హీరో ఏం చేశాడంటే ఆయన చేయి పట్టుకున్నాడంట. చేయి పట్టుకుని, గురుగారు ఎలాగా ఇంజిన్ స్టార్ట్ చేశారు కదా, మీరు ఇంజిన్ స్టార్ట్ చేసిన దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆ ఎదురుగుండా ఒక ఫీల్డ్ ఉందా, ఆ ఫీల్డ్ లో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అన్నాడంట. అంటే ఏమన్నాడు అప్పుడు? He glared at me, shook off my hand and muttered, "With my guru so unhappy, how dare you ask me to drive?" He went away. అప్పుడు ఆ అసిస్టెంట్ అన్నాడంట, మా గురువు గారు అంత కోపంగా ఉన్నారు, ఆయన వెళ్ళిపోతున్నారు, మీరేమో రోడ్ రోలర్ నడపమంటున్నారు, ఇది ఎలా జరుగుద్దండి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే నేను నడపనని చెప్పి అక్కడి నుంచి తిట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడంట. I muttered, "You can't drive it except over his chest, I suppose." ఇప్పుడు చాలా వెటకారంగా అంటున్నాడు, ఓహో ఆయన నడిపితే మాత్రం ఆయన చెస్ట్ మించి నడుపుతావేమో, ఇంక పక్కన ఎక్కడ నడపవేమో అని చెప్పి చాలా వెటకారంగా అసిస్టెంట్ తోటి అన్నాడంట. తర్వాత ఏమైందమ్మా? I made preparations to leave the town in a couple of days, leaving the engine to its fate with all its commitment. సో యాక్చువల్లీ మన స్టోరీ హీరో ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు కదా. ఏం వేసుకున్నాడు? టౌన్ వదిలేసి రాత్రికి మాయమైపోదాం అనుకున్నాడు కదా. అనుకున్నాడా లేదా చరిష్మా? ఎస్ సార్. సో అదే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆడు మనసులో అనుకుంటున్నాడు. ఏంటి? ఒక కపుల్ ఆఫ్ డేస్ లో మనం వదిలేసి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి. అప్పుడు ఏమైంది? However, nature came to my rescue in an unexpected manner. బట్ ఈ వ్యక్తికి, మన హీరోకి నేచర్ ఏం చేసిందంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో మన హీరోకి ఒక రెస్క్యూ రూపంలో తీసుకొచ్చిందంట. ఏమైంది చూద్దాం. You may have heard of the earthquake of that year which destroyed whole towns in the northern India. అదే సమయంలో నార్దర్న్ ఇండియన్ లో ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంటండి. అది వినే ఉంటారు కదా మీరు అని చెప్పి అంటున్నాడు. ఏమండి, స్టోరీ జరిగే టైంకి ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఎర్త్క్వేక్ వచ్చి ఏమైంది? There was a reverberation of it in our town too. ఆ యొక్క ఆఫ్టర్ షాక్ వేవ్స్, ఎక్కడో ఎర్త్క్వేక్ వస్తే దాని యొక్క షాక్ వేవ్స్ వీడి యొక్క టౌన్ లో కూడా వచ్చినాయి అంట. అంటే ఆ టౌన్ ఇక్కడ కూడా వీళ్ళ ఉంటున్న రోడ్ రోలర్ ఉంటున్న టౌన్ వరకు కూడా ఎర్త్క్వేక్ వచ్చిందంట. We were thrown out of our beds that night and doors and windows rattled. పడుకున్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క బెడ్స్ లోంచి కింద పడ్డారంటండి ఎర్త్క్వేక్ కి. అది కాకుండా డోర్స్ విండోస్ టప 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 టపమని కొట్టుకోవడం మొదలెట్టినాయి. జెస్సీ తిన్నగా కూర్చో అక్కడ. చెప్పమ్మా.
Next morning, I went over to take a last look at my engine before leaving the town. ఆ తర్వాత రోజు వీడు ప్లాన్ చేసుకున్నాడు. ఏమనుకున్నాడు? అది వదిలేసి అక్కడి నుంచి రోడ్ ఇంజిన్ వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకున్నాడు కదా. వెళ్ళిపోక ముందు ఒక లాస్ట్ చూపు చూసుకుని వెళ్ళిపోదాం, ఒకసారి చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడికి రోడ్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళాడంట. I could hardly believe my eyes. The engine was not there. అక్కడికి వెళ్ళి చూస్తే వీడు నమ్మలేకపోతున్నాయంట. ఎందువల్ల? అక్కడ రోడ్ ఇంజిన్ కనిపించట్లేదు వాడికి. ఏమైంది చూద్దాం. I looked about and raised a hue and cry. ఆయన ఏం చేశాడంటే అక్కడ కనిపిస్తున్న జనాలందరితో ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. మా రోడ్ ఇంజిన్ చూసారా, రోడ్ ఇంజిన్ చూసారా అని. చుట్టుపక్కల చూసాడు, ఎక్కడ కనిపించలేదు. అందరినీ అడిగాడు. అప్పుడు ఏమైంది? Search parties went round. కొంతమంది ఏం చేశారంటే అసలు గురువు గారు రోడ్ ఇంజిన్ ఎక్కడ ఉందా అని చెప్పి అటు ఇటు నెతకడానికి కూడా వెళ్ళారంట, ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. And the engine was found in a disused well nearby with its backup. ఇంతకీ ఇంజిన్ ఎక్కడ కనిపించింది అంటే అక్కడే ఒక పాడుపడ్డ బావి ఒకటి ఉందంట. ఆ బావిలో అది ఎలా పడుందంటే దాని బ్యాక్ సైడ్ ఏమో పైకి ఉందంట, ఫ్రంట్ ఏమో కిందకు ఉందంట. అంటే వెళ్ళి దాని వెల్లలో పడ్డదంట ఎర్త్క్వేక్‌కి. I prayed to heaven to save me from fresh complications. ఆ నూతిలో పడేటప్పటికి మన హీరోకి కొత్తగా మళ్ళీ ఏమన్నా తలనొప్పి వస్తుందేమో అని చెప్పి దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. బాబోయ్, మళ్ళీ ఇప్పుడు ఏమైనా కొత్త కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయేమో, మళ్ళీ ఇంకెంత డబ్బు వదలచ్చు దీనికి నేనని చెప్పి అనుకున్నాడంట. But the house, when he came round and saw what had happened, laughed heartily and beamed at me. You have done me a service. ఇప్పుడు అక్కడ అదే ఎక్కడైతే వెల్ ఉందో ఆ వెల్ యొక్క ఇంటిలో యొక్క ఓనర్ వచ్చి దాన్ని చూసి ఈడికేసి నవ్వుకుంటూ అన్నాడంట, గురువుగారు మీరు నాకు చాలా పెద్ద ఫేవర్ చేశారు అని అన్నాడంట. ఏంటి ఆ ఫేవర్ ఏంటి? It was the dirtiest water on earth in that well, and the municipality was sending notice to close it week after week. ఎంతకీ వీడు చేసిన ఫేవర్ ఏంటంటే ఎక్కడైతే రోడ్ ఇంజిన్ పడ్డదో ఆ వెల్ ఉంది చూసారా, నుయ్యి ఉంది చూసారా, ఆ నూతిలోనంట వాటర్ ద డర్టీయెస్ట్ వాటర్ ఆన్ ది ఎర్త్ అంట. మున్సిపాలిటీ వాళ్ళు డర్టీ వాటర్ ఉంటే ఏమవుతాయి, మస్కిటోస్ ఇవన్నీ వస్తాయి కదా. మా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే రోజు నోటీసులు పంపిస్తున్నారంట, మూసేయండి మూసేయండి పూర్తి చేయండి ఆ వెల్ని అని. తీరా రోడ్ రోలర్ వెళ్ళి దాంట్లో పడేటప్పటికి ఏమవుద్ది, వెల్ ఏమవుద్ది, పూడిపోతుంది కదా. అలా పొడిగిపోయిందంట. పొడిగిపోయి వీడేమంటున్నాడు, వీక్ ఆఫ్టర్ వీక్ నోటీసులు వస్తాయి బాబు, నేను చదువు తల్లి. I was reading the cost of closing, but your engine fits it like a cork. Just leave it there. వాడు అంటున్నాడు, దాన్ని ఆ పెద్ద బావిని ఎలా పూడ్చాలో నాకు తెలియట్లేదు, కానీ నీ రోడ్ ఇంజిన్ కరెక్ట్ గా బాటిల్లో కార్క్ ఎలా ఉంటుంది చూసారా, బాటిల్ మీద క్యాప్ ఎలా పడుతుందో అలా పట్టింది, దాన్ని అక్కడే వదిలేయని చెప్పి అన్నాడంట. తర్వాత ఏమైంది తల్లి? But there are no buts. వీడు అంటున్నాడు, ఎవరు, రోడ్ ఇంజిన్ కలిగిన ఓనర్ అంటున్నాడు. కానీ కానీ అంటుంటే ఆ హౌస్ ఓనర్ అంటున్నాడు, బట్ దెర్ ఆర్ నో బట్స్, నువ్వు ఏమీ లేవు. ఏమంటున్నాడు చదువు తల్లి. I will withdraw all complaints and charges against you and build that broken wall myself, but only leave the thing here. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నువ్వు కూల్ చేసిన గోడ కట్టక్కర్లేదు, ఆ గోడ నేనే కడతాను. ఏనుక్కి కావాల్సిన ఎక్స్పెండిచర్ నేనే కడతాను. ఏమండి, కూలీలకి ఇవ్వాల్సిన 50 మంది కూలీలకి ఇవ్వాల్సిన 8 ఎనాస్ నేనే కడతాను. మున్సిపాలిటీ వాళ్ళకి నెల రూపాయలు ఇప్పుడు వరకు కట్టిన అద్దె కూడా నేనే ఇస్తాను. సో ఇవన్నీ నేనే ఇచ్చేస్తాను. నువ్వు మాత్రం చేయవలసిన పని ఏంటి, ఆ రోడ్ ఇంజిన్ ని ఆ వెల్లో వదిలేయని చెప్తున్నాడు. చదువు తల్లి. Enough. I mentioned a few other expenses that this engine had brought on me. హలో, చదువు తల్లి. Yes, sir. That's hardly enough. I mentioned a few other expenses that this engine had. చరిష్మా, Sir. ఏమైంది, గాయత్రి చదవట్లేదే? చదివాను సార్. I mentioned a few other expenses that engine had bought on me. ఆయన
పైన చెప్పిన దానితో పాటు ఇంకొన్ని ఇంజిన్ తీసుకొచ్చిన ఎక్స్పెన్సెస్ అన్ని చెప్పాడంట. తర్వాత ఏమైంది తల్లి? He agreed to pay for all that. ఈయన ఎవరైతే నుయ్యగలిగిన ఓనర్ ఉన్నాడో, వెళ్ళగలిగిన ఓనర్ ఉన్నాడో, వెళ్ళగల ఓనర్ ఏమన్నాడంటే మొత్తం అన్ని కడతానండి, మీరు ఏమి చేయక్కర్లేదు, మీరు చేయవలసిన పని అంతా ఏంటి, చరిష్మాడి చేయవలసిన పని అంతా ఏంటి అక్కడ? ఆ ఇంజిన్ ఇవ్వడం సార్. ఇంజిన్ అక్కడ వదిలేయాలి, నూతిలో వదిలేయాలి. ఎస్ సార్. అర్థమైందా సుప్రజ? సార్. వింటున్నావా? అర్థమవుతుందా తెలియదు? ఎస్ సార్. మీరు ఏమి చేయక్కర్లేదు, దానికి కావాల్సిన ఖర్చు అంతా నేను భరిస్తాను. ఇప్పుడు వరకు మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అంతా నేను ఇస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే అక్కడ దాన్ని ఆ నూతిలో రోడ్ ఇంజిన్ వదిలేయండి అంటున్నాడు. తర్వాత చదువు తల్లి. When I again passed that way some months later, I peeped over the wall. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏదో ఒక చిన్న అవసరం పడి ఆయన ఆ రోడ్లో వెళ్లాల్సి వస్తుంటే ఆ రోడ్ రోలర్ ఎలాగుందో చూద్దామని చెప్పి ఆయన ఎలాగో ఒంగొని చూశాడంట. చూస్తే ఏమైంది అక్కడ? చదువు తల్లి. I found the mouth of the well neatly cemented up. I heaved a sigh of great relief. ఆయన చూసేటప్పటికి ఏమైందంటే ఆ వెల్ యొక్క క్యాప్ ని వాళ్ళు ఏం చేశారంటే సిమెంట్ తోటి మూత మూసేసి ఉందంట. మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి ఉండేటప్పటికి ఆయనకి చాలా ఆనందం వేసిందంట. ఈ రోడ్ ఇంజిన్ ఎలాగైతే తప్పించుకున్నాడు అని. చూసారా? ఇప్పుడు మనం మీలో 2 కోటీశ్వరులు ₹1,00,00,000 వచ్చిందంటే గనక మనకి ఎంత ఆనందం ఉంటుందో, ₹1,00,00,000 వచ్చిన తర్వాత కూడా అన్ని దుఃఖాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా తేజస్వి? ఎస్ సార్. సో లెసన్ అందరికి నచ్చిందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్. అందరికి అర్థమైందా లెసన్? చంద్రరావు? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందేనా? సో ఈ లెసన్ ఎవరు రాశారు చూడండి. రాశీపురం కృష్ణస్వామి నారాయణ్, ఆయన్ని ఆర్కే నారాయణ్ అంటాం. హీ వాజ్ బోర్న్ ఇన్ మెడ్రాస్. ఈజ్ ఫస్ట్ నోవెల్ స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్. మీరందరూ చూసారండి ఈ సీరియల్? చూసారా? స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్ చూసారా ఎప్పుడన్నా? Yes, sir. ఎవరెవరు చూసారు చెప్పండి నా క్లాస్ లో. స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్ చూడలేదు ఎవరని? నో సార్. ఇంకా అనవసరం అండి. మీరు ఎంత బాగుంటది అంటే స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్, అది నేషనల్ ఛానల్ డిడి ఢిల్లీ దూరదర్శన్ లో అది సీరియల్స్ కింద కూడా వచ్చేది. సో ఎక్కడైనా వీలుంటే యూట్యూబ్ లో చూడండి. ఆయన రాసిన నవెల్ ఒకటి అలాగే సినిమా కింద తీసి మనకి పబ్లిష్ చేశారు. దాని పేరు ఏంటంటే స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్. పబ్లిష్డ్ ఇన్ 1935, వన్ హిమ్ ఇన్స్టెంట్ ఫేమ్. ఆర్కే నారాయణ అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఆయన 1935 లో రాసిన స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్ లెసన్ చాలా పాపులర్ అయిందంట మొత్తం ఇండియా మొత్తం. దిస్ సక్సెషన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ మేడ్ హిమ్ పాపులర్ అరౌండ్ ది వరల్డ్. ఆయన రాసిన షార్ట్ స్టోరీస్ ఏమని అంటే ఆర్కే నారాయణ్ యొక్క పేరు ప్రపంచం అంతా తెలిసేటట్టు చేసినాయి. ఏమండి? అమాంగ్ హిస్ అదర్ వెల్ నోన్ నోవెల్స్ ఆర్ ద ఇంగ్లీష్ టీచర్. ఆయన రాసిన ఇంకా నవల్స్ ఉన్నాయి. అవి ఏంటి? స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్, ద ఇంజిన్ ట్రబుల్ కూడా ఆయన రాసిందేనండి, షార్ట్ స్టోరీ. ఓకేనా? దాంతో పాటు ద ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్ అండ్ ది గైడ్, ఈ 3 కూడా ఆయన ఆర్కే నారాయణ రాశాడు. తర్వాత ద గైడ్ ఈజ్ హై వాటర్ మార్క్ ఆఫ్ నారాయణ్స్ సటిల్ టెక్నిక్. ఇక్కడ గైడ్ అనే తీసుకుంటే గనక, గైడ్ అనే నవల్ తీసుకుంటే అది బెంచ్ మార్క్ లాంటిది అనమాట. అంటే నవల్స్ ఏదైనా కంపేర్ చేయాలంటే నారాయణ గారు గైడ్ తోటి కంపేర్ చేయాలి. అంటే ఇట్ బికేమ్ ఎ స్టాండర్డ్ వాటర్ మార్క్ అయిపోయిందండి. అంటే ఏ నవల్ రాసినా ఆ నవల్ కి ఈ గైడ్ కి వాడిన టెక్నిక్ వాడడం మొదలెట్టారు అందరూ కూడా. అంత పాపులర్ అయింది అనమాట గైడ్. ఆర్కే నారాయణ్ ఈజ్ నోన్ ఫర్ ఎక్స్ట్రీమ్ సింప్లిసిటీ. ఆయన యొక్క నవల్స్ ఏదైనా చూసుకుంటే చాలా సింపుల్ గా ఉంటాయి. ఎంత సింపుల్ గా ఉన్నాయంటే ఎక్కడో ప్లేస్ లో మాట్లాడలేదు. అందరికీ తెలిసిన జిమ్ఖానా గ్రౌండ్స్, అందరికీ తెలిసిన రోడ్ ఇంజిన్ గురించి చూసారా? మనకి లెసన్ ఎంత సింపుల్ గా ఉందో చూసారా? తీయది ఇలాగే
లక్ష్మీప్రియ వింటున్నావమ్మా? Yes, sir. మనకి రోడ్ ఇంజిన్ చూస్తే మనకి నీకు ఎంత సింపుల్ గా అనిపించింది? ఎక్కడైనా కష్టమైన పదాలు ఏమన్నా వాడా? No, sir. అంత చాలా సింపుల్ గా ఉంటది. ఎక్స్ట్రీమ్ సింప్లిసిటీ ఆఫ్ హిస్ ప్లాట్స్, క్యారెక్టర్స్ విచ్ రివాల్వ్ అరౌండ్ ద లైఫ్స్ అండ్ హోప్స్ ఆఫ్ అన్ యావరేజ్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ ఇండియన్స్. నా ఆర్కే నారాయణ గారి నోవెల్స్ ఏదైనా తీసుకున్న ఆ నోవెల్స్ ఎప్పుడు కూడా ఒక మిడిల్ క్లాస్ కానీ, లోయర్ క్లాస్ మధ్య తరగతి కానీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క క్యారెక్టర్స్ చుట్టూరే తిరుగుతాయి తప్ప ఎక్కడ కూడా గొప్ప గొప్ప క్యారెక్టర్స్, నువ్వు నేను చూడని క్యారెక్టర్స్ అలాంటి ఇక్కడ కూడా మనకి నారాయణ గారి స్టోరీస్ లో కనిపించవు. His stories are set as an imaginary place called మాల్గుడి. ఆర్కే నారాయణ రాసిన మాల్గుడి డేస్ గుర్తుంటే రాసుకోండి ఎక్కడన్నా, మీకు ఎప్పుడన్నా టైం ఉంటే. అర్థమైందండి? యూట్యూబ్ లో మాల్గుడి డేస్ అని ఒక ఎపిసోడ్స్ ఉంటాయి, కొన్ని ఎపిసోడ్స్, అవి వీలుంటే చూడండి నన్ను ఎక్కడన్నా. సో ఆర్కే నారాయణ రాసిన ఏ స్టోరీ అయినా ఒకే ఊర్లో జరుగుతుంది. ఆ ఊరి పేరు ఏంటి? మాల్గుడి అంటాడు. మాల్గుడి ఏంటన్నది మనకి ఐడియా లేదు, కానీ ఆయన ఈ ప్లేస్ ని చాలా సందర్భాల్లో వాడుకుంటాడు. దే ఆర్ టోల్డ్ విత్ ఎ క్వైట్ రియలిజం అండ్ హ్యూమర్. ప్రతి దాంట్లో కూడా కామెడీ ఉంటది, ప్రతిది కూడా రియలిస్టిక్ గా ఉంటది. రియలిస్టిక్ అంటే నిజానికి దగ్గరగా అండ్ చాలా కామికల్ గా ఉంటది ఆయన యొక్క స్టోరీస్. ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ టోన్ ఆఫ్ హిస్ షార్ట్ స్టోరీ ఈజ్ అ జెంటల్ ఐరనీ. ఆయన ఏదైనా చెప్తే గనక దాన్ని ప్రిసైజ్ గా చెప్తాడు, ప్లస్ దాన్ని చాలా మృదువుగా చెప్తాడంటండి. ఐరానిక్ రివర్సల్ సమ్టైమ్స్ త్రో లైట్స్ ఆన్ హ్యూమన్ సైకాలజీ. ఈ నిజంగా అంటే మృదువుగా చెప్పేది సైకాలజీ, హ్యూమన్ సైకాలజీని మనకి ప్రతి షార్ట్ స్టోరీలో నిజ రూపంలో చూపిస్తుందంట. మనిషి ఎలా ఉంటాడు, మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటది, మనిషి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటది, నేచర్ ఎలా ఉంటది అన్నది ఆయన యొక్క షార్ట్ స్టోరీస్ లో కనిపిస్తాయి. ఈ వన్ ది సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1960. ఆర్కే నారాయణ గారికి. ఆర్కే నారాయణ పూర్తి పేరు ఏంటి? రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. ఆయన 2001లో చనిపోయాడండి. 2001లో చనిపోయాడు. 1906లో పుట్టాడు. సో 1906 నుంచి 2006కి అంటే 100 ఇయర్స్. 100 ఇయర్స్ కి ఒక 5 ఇయర్స్ తీసేస్తే ఇంచుమించు 95 ఇయర్స్ బతికాడు ఆయన. ఏమండి? ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు 1960లో అవార్డు చేశారు. ఆ అవార్డు చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే ఈ రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ లో ఎవరైతే గొప్పగా వర్క్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇస్తారు. లెసన్ అందరికీ అర్థమైందనా? Yes, sir. Yes, sir. సో దీనికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా ఈరోజు? Yes, sir. నాకు అభిరామ్ బాయ్స్ వర్క్ చేశారు లేదో, నాకు అభిరామ్ ఎందుకు చెప్పట్లేదు, పిక్చర్స్ ఎందుకు పెట్టలేదు నాకు? అభిరామ్ ఉన్నావా? సార్ ఎస్ సార్, ఇవాళ పెడతాను సార్. బాయ్స్ అందరూ వర్క్ చేశారా? ఎస్ సార్. చరిష్మా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పింది ఎవరమ్మా? ఎవరు చెప్పాను? Sir, Lakshmipriya, sir. లక్ష్మీప్రియ ఉన్నావమ్మా? Yes, sir. నువ్వు కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇంకొంచెం నీట్ గా రాయి నెక్స్ట్ లెసన్ కి. నాకు డెఫినెట్లీ చేంజ్ కనిపించాలి. అర్థమవుతుందా తల్లి? Yes, sir. అలాగే Yes, sir. హ్యాండ్ రైటింగ్ బాగుంటే గనక అది డెఫినెట్లీ నీకు స్కోర్ యాడ్ అవుతుంది. అంటే స్కోర్ అంటే మంచి మార్కులు వేస్తాడు. హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే నువ్వు సపోజ్ అంటే హ్యాండ్ రైటింగ్ ఉంటే ఏమవుతుందంటే అండి, ఓవరాల్ 8 మార్క్స్ ఉందనుకుందాం. హ్యాండ్ రైటింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటే యూ కెన్ గెట్ సంథింగ్ అరౌండ్ 7.5 వరకు వెళ్ళొచ్చు. హ్యాండ్ రైటింగ్ బాగోలేని పక్షాన దీన్ని 6, 7 మధ్యలో ఆపేస్తాడు. అంటే నువ్వు బాగా రాసినప్పటికీ కూడా 8 మార్క్స్ రావు. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో దాని మీద నువ్వు కొంచెం వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ నోట్స్ కి మాత్రం నువ్వు కొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్ గా రావాలి. అభిరామ్, దెన్ ఫర్ టుమారో లోపల
నువ్వేం చేయాలంటే బాయ్స్ నోట్స్ ఎలా రాశారన్నది నాకు నోట్స్ పెట్టినాను ఒకసారి ఫొటోస్ పెట్టి. ఓకే సార్. ఓకేనమ్మా హేమంత్ నోట్స్ రాసావా? రాసాను సార్. కార్తిక్ నోట్స్ రాసావా? ఎస్ సార్. గుడ్. చంద్రరావు నోట్స్ అయిపోయిందా? అయిపోయింది సార్. గుడ్. సో చరిష్మా మనకి ఏమేమి లెసన్స్ అయినా చెప్తే ఒకసారి. Yes, sir. Letter to his son's teacher, the Commonwealth of Bees. తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్ లో ఇంజిన్ ట్రబుల్. Engine trouble. సో యాక్చువల్లీ ఎక్స్టెన్సివ్ రీడింగ్ లో మనకి లేని లెసన్ ఏంటి తల్లి? తీసేసిన లెసన్స్ ఏంటి? The Immaculate Child, the Informer. 2 లెసన్స్ లేవు కదా. సో మనం 3 లెసన్స్ చెప్పాలి. ఏంటి? విల్లీ కమ్ హోమ్, ద లాస్ట్ లీఫ్ అండ్ ఇంజిన్ ట్రబుల్. సో ఆల్రెడీ ఇంజిన్ ట్రబుల్ అయింది. సో గ్రామర్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏమైనా చెప్తాలి? Degree of Articles articles అయినాయి సార్. సో నెక్స్ట్ క్లాస్ కి మనం ప్రిపోజిషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఓకే. ప్రిపోజిషన్ చదువుదామా నెక్స్ట్ క్లాస్ కి? ఓకే సార్. ఎస్ సార్. ఆల్రెడీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చదువుదామా? దీనికి వెళ్దామండి, ఈ పార్టీకి వెళ్దాం. ఓకేనా? ఎస్ సార్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో అందరి దగ్గర నోట్ బుక్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఎస్ సార్. నోట్ బుక్స్ ఉంటే కనుక మీరు చేయవలసింది ఏం లేదండి. సింపుల్ గా నేను కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను ఈరోజు. అది వినేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? కెన్ స్టార్ట్? ఎస్ సార్. అందరూ ఉన్నారా? సుప్రజ ఉన్నావా తల్లి? ఎస్ సార్. గుడ్. కెన్ స్టార్ట్ ది లెసన్? ఎస్ సార్. దీన్ని జాగ్రత్త చూడండి. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అంటాడు. కొంచెం బుర్ర జాగ్రత్తగా దగ్గర పెట్టండి, దగ్గర పెట్టి వినండి. అర్థం అవ్వకపోతే అర్థం అవ్వని వాళ్ళు నన్ను వెంటనే చెప్పండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పకపోతే మాత్రం నేను ఒప్పుకోను నేను. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ తోటి అగ్రీ అవ్వాలి, వర్బ్ సబ్జెక్ట్ తోటి అగ్రీ అవ్వాలి. దాన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాము. దీనికి ఇంకొక పేరు ఉంది, సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంకర్డ్ అని కూడా అంటామండి. CONCORD. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ డాష్ గుడ్ బాయ్ అన్నాను. ఈజా ఆరా? గాయత్రి చెప్తుంది. Sir. ఎందువల్ల ఈజీ అవుతుందమ్మా? Singular. Ram, sir. Let us see what are the verbs. సో వీటిని మనం వర్బ్స్ అనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని సింగులర్, రైట్ సైడ్ ఉన్నాయన్ని ప్లూరల్. అవునా కదా? Yes, sir. ఇప్పుడు లెట్ us గో. బాయ్స్ డాష్ ప్లేయింగ్ చెస్ అన్నాను. ఈజా ఆరా? R. ఎందువల్ల ఆరైంది? బాయ్స్ ప్లూరల్ సార్. బాయ్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ ప్లూరల్ అవ్వాలి. దీన్ని సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాము. క్లారిటీ వస్తుందా తల్లి? ఓకే సార్. ఎస్ సార్. సో స్టేట్మెంట్ లో ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్, వజ్, వర్ ఉంటే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సార్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని సింగులర్, రైట్ సైడ్ ఉన్నాయన్ని ప్లూరల్ అని ఈజీగా చెప్పొచ్చు. బట్ ఇవే కాకుండా మనకి ఇంకా చాలా వర్బ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, రన్, సిట్, ప్లే, సింగ్, ఇవన్నీ కూడా వర్బ్సే కదా. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలంట. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ని సింగులర్ చేయాలి అంటే ఎస్ రిమూవ్ చేయమంటాడు. అంటే బాయ్స్ ని ఎస్ తీసేస్తే ఏమవుద్ది? బాయ్. అంటే ఎస్ తీసేస్తే ఏమవుద్ది? సింగులర్ అవుతుంది. దీనికి ఎస్ పెట్టాను అనుకుందాం, ఏమవుద్ది? ప్లూరల్. ప్లూరల్. ప్లూరల్ అవుతుంది. అర్థమవుతుందండి?
సో దిస్ ఇస్ ఎంటైర్లీ ఆపోజిట్ టు వర్బ్స్. వర్బ్స్ కి ఎస్ కనుక Yes, sir. యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది. ఎస్ రిమూవ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. Plurals. ఇది అందరికి అర్థమైందా? అర్థం అవని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు. తేజస్వి, Yes, sir. ఈ కండిషన్ అర్థమైందా తల్లి? Yes, sir. అర్థం అవ్వలేదు కదా. గాయత్రి, Yes, sir. కార్తిక్, అర్థమైంది సార్. చరిష్మా, Yes, sir. చంద్రరావు, అర్థమైంది సార్. సుప్రజ. Yes, sir. ఓకే, సుప్రజ చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలి. ఏమన్నాను చెప్పు. నేను అక్కడ సబ్జెక్ట్ లో ఎస్ కనుక రిమూవ్ చేస్తే సార్ అది సింగులర్ అవుతుంది సార్. ఓకే, సబ్జెక్ట్ కనుక ఎస్ పెడితే అది ప్లూరల్ అవుతుంది సార్. సో వర్బ్ కి ఎస్ పెడితే ప్లూరల్ సార్. వర్బ్ కి ఎస్ పెడితే సింగులర్ సార్. వర్బ్ కి ఎస్ తీసేస్తే ప్లూరల్ సార్. వర్బ్ కి ఎస్ తీసేస్తే ప్లూరల్ సింగులరా? ప్లూరల్ సార్. గుడ్. వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. సింగులర్ సార్. వర్బ్ కి ఎస్ రిమూవ్ చేస్తే ప్లూరల్. ఎగ్జాంపుల్ చూడండి. బాయ్ ప్లే ఆర్ ప్లేస్ క్రికెట్. ఆన్సర్ ఏంటండి? Place, sir. Place. ప్లేస్ సార్. Place, sir. ప్లేస్. గుర్తుపెట్టుకున్నానా? ఇది ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ లో మాత్రమే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సింపుల్ ప్రెసెంట్ అంటే తెలుసు కదా, నిన్న అదే జరగాలి, ఈ రోజు జరగాలి, రేపు కూడా అదే జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, కౌ డాష్ గ్రాస్ అన్నాను. ఈట్సా? Eat, sir. ఎస్ ఉంటది. ఎందుకంటే నిన్న ఆవు గడ్డి తింది, ఈ రోజు ఆవు గడ్డి తింది, రేపు కూడా ఆవు గడ్డే తింటది. సో ఇది హ్యాబిట్యువల్ యాక్షన్. హ్యాబిట్యువల్ యాక్షన్ ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెసెంట్ లో మాట్లాడుకుంటాం. సింపుల్ ప్రెసెంట్ లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవ్వాలి. వర్బ్ సింగులర్ అవ్వాలంటే దానికి ఎస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక నేను సబ్జెక్ట్ ప్లూరల్ చేశాను అనుకుందాం. కౌస్ ఈట్స్ గ్రాసా? Eat, sir. eat, sir. ఎస్ ఉండదు. ఎందువల్ల ఎస్ ఉండదు? బికాస్ కౌస్ కి ఎస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఈ కండిషన్ అందరికి అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. దీన్ని సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అంటాము. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ సార్. ప్లూరల్ సార్. ఎవరైతే ప్లూరల్ అంది? సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ ఎలా ఉండాలి? Singular, sir. సింగులర్ సార్. సింగులర్. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్ సార్. వర్బ్ ను ప్లూరల్ చేయాలంటే ఏం చేయాలి? Yes, Yes, sir. sir. Yes, తీసేయాలి. ఎస్ యాడ్ చేస్తానన్నది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మొదలుకు వస్తున్నారు మీరు. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉండాలి. వర్బ్ ను సింగులర్ చేయాలి అంటే ఎస్ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ ఉండాలి. వర్బ్ ప్లూరల్ అవ్వాలి అంటే ఎస్ తీసేయాలి. నాకు ఇది బట్టి చెప్పలేదు అనుకో, రేపు ఒక్కొక్కల పని అయిపోతుంది. చరిష్మా, Sir. ఉన్నావా తల్లి? Yes, sir. మొత్తం గర్ల్స్ చెప్పాల్సిన టాస్క్ నీదే. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి. వర్బ్ సింగులర్ చేయాలి అంటే ఎస్ యాడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అవ్వాలి. వర్బ్ ప్లూరల్ చేయాలి అంటే ఎస్ రిమూవ్ చేసుకోవాలి. ఇది అందరికీ అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థం అవ్వాలి అంటే నేను మళ్ళీ రాస్తున్నాను. ఇది ఎక్కడన్నా మీరు రాసుకోండి. నేను రాసుకుంటున్నప్పుడే రాసుకోండి మీరు.
ఆ తర్వాత రేపు కనుక నాకు చెప్పకపోతే చెప్పని వాళ్ళు మాత్రం నేను ఫస్ట్ మీటింగ్ నుంచి బయటికి గెంటేస్తానండి. చూడు, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ గా ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ గా ఉండాలి. అందరికి అర్థమైంది ఇది? Yes, sir. Yes, sir. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ గా ఉండాలి. చూడండి, సబ్జెక్ట్ కి యాడ్ ఎస్ టు మేక్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ తీసుకున్నాను, ఎస్ యాడ్ చేశాను, ఏమైంది? బాయ్స్ అయింది. అవునా కదా? సబ్జెక్ట్ కి ఎస్ యాడ్ చేసుకుంటే ప్లూరల్ అవుతుంది. అదిగోండి, బాయ్ తీసుకున్నాను, దానికి ఎస్ యాడ్ చేశాను, బాయ్స్ అయిందా లేదా? ఇప్పుడు సబ్జెక్ట్ కి రిమూవ్ ఎస్ టు మేక్ సింగులర్. ఇదిగో నేను తీసుకున్నాను, చూడు, బాయ్స్ తీసుకున్నాను, ఎస్ తీసేసాను, ఏమవుతుంది ఇప్పుడు? బాయ్. Yes, sir. ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. Yes, sir. సబ్జెక్ట్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. సబ్జెక్ట్ కి ఎస్ తీసేస్తే సింగులర్ అవుతుంది. రైట్? ఇప్పుడు దీనికి ఎంటైర్లీ ఆపోజిట్ అండి. దేనికి? వర్బ్స్. వర్బ్స్ కి యాడ్ ఎస్ టు మేక్ ఏమవుతుందండి? ఇక్కడ ఎస్ ప్లూరల్ సింగులర్ సార్. దానికి ఎస్ యాడ్ చేస్తే టు మేక్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను RUN అన్నాను, దానికి ఎస్ యాడ్ చేశాను, ఏమవుద్ది? RUNS అన్నాను. అంటే ఎగ్జాంపుల్ చూడండి, రామ్ డాష్ ఫాస్ట్. రన్నా రన్సా? Answer, sir. ఎందువల్ల ఇక్కడ రన్ అయ్యింది? సింగులర్ కి ఎస్ యాడ్ చేయాలి కాబట్టి. రామ్ సింగులర్ కాబట్టి వర్బ్ సింగులర్. Subject singular. వర్బ్ సింగులర్ అవ్వాలి అంటే ఎస్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో పైన కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు వర్బ్స్ కి రిమూవ్ ఎస్ టు మేక్ ఏమవుద్ది చరిష్మా? Singular, sir. ఎస్ రిమూవ్ చేస్తే Okay, sir. Plural, sir. Plural, sir. ప్లూరల్ అవుతుంది. ఇదిగో నేను RUNS అన్నాను, ఎస్ తీసేసాను, ఇప్పుడు ఏమవుతుంది? RUN అవ్వాలి. అంటే బాయ్స్ డాష్ ఫాస్ట్ అన్నాను, రన్నా రన్సా? రన్ సార్. ఎందువల్ల రన్ అవ్వాలి? ప్లూరల్ కి ఎస్ రిమూవ్ చేయాలి కాబట్టి సార్. ఎందువల్ల? ఇక్కడ ప్లూరల్ అని ఎలా తీసుకుంటావు? ఇక్కడ బాయ్స్ అన్నది ప్లూరల్ కాబట్టి. అందరికి అర్థమైందమ్మా ఇది? Yes, sir. Yes, sir. Yes, sir. రాసుకున్నారా మీరు? Yes, sir. Yes, sir. శరీష్మా గర్ల్స్ రాసుకున్నదా నాకు ఫొటోస్ పెట్టాము. ఇది అభిరామ్ బాయ్స్ రాసుకున్నదా Okay, నాకు ఫోటో పెట్టు. ఓకేనా? సార్ నేను టెక్స్ట్ బుక్ లో రాసుకున్నాను సార్, ఫోటో పెట్టినా సార్. ఏది రాశారో అది పిక్ కావాలి నాకు. అర్థమైందా చరిష్మా? ఎస్ సార్. ఏది రాసుకున్నారో, ఏది రాశారు అన్నది నాకు, ఇది రాసుకున్నారా లేదన్నది పిక్ కావాలి. విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ క్లాస్. టైం అయిపోయింది, మీ సాంస్క్రిట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా తల్లి? ఎస్ సార్. సో విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకేనమ్మా? ఎస్ టుమారో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మాట్లాడుకుంటాము. అందరూ కంపల్సరీగా ఇది బట్టి రావాలి క్లాస్ కి. నేను క్లాస్ కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ కండిషన్ అడుగుతాను, తర్వాత కండిషన్స్ మాట్లాడుకుంటాం. Am I clear? Yes, sir. Yes, sir. Abhiram Yes, and sir. Charishma, it is your task to make sure that everyone knows this particular rule, and I will be testing that in tomorrow's class. Yes, sir. ఓకే సార్. Good, Tali. So have a nice day, Nana. Bye bye. Thank you, sir. Bye. థ్యాంక్ యూ సార్.